గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వెదర్ గురించి తెలిసిందే కదా. అండ్ స్టూడెంట్స్ విషయానికి వస్తే చాలా హ్యాపీ. ఎందుకంటే మనకి రేపు హాలిడే కాబట్టి నాకు తెలిసి డిక్లేర్ అయిపోయింది. అంటే నేను జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తుంటే వచ్చిందనమాట. సో నాకు తెలిసి డిక్లేర్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు మెసేజ్ వచ్చేస్తుంటే మీరు ఈ పాటికి మూవీస్ చూస్తూ ఉంటారు కదా. కానీ మండే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఎందుకంటే మండే అగైన్ వి స్టార్ట్ అవర్ లైఫ్. ఎందుకంటే సాటర్డే అండ్ సాటర్డే సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ మన స్టూడెంట్స్కి చాలా హ్యాపీనెస్. ఎందుకంటే నెక్స్ట్ డే సండే కొద్దిగా లేట్గా లేవచ్చు, అలాగే ఎంజాయ్ చేయొచ్చు. కానీ కొంతమందికి అలా ఉండదు. సండే అయినా సాటర్డే అయినా వర్క్ చేస్తూనే ఉండాలి. ఇది చాలామందికి తెలుసు. ఎస్పెషల్లీ ఎక్కువగా వర్క్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. అండ్ కొన్ని ఎగ్జాంపుల్ ఆఫ్ కాల్ సెంటర్స్లో మనకి సాటర్డే సండే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు మాత్రం ఉండకపోవచ్చు. సో అది మీకు చెప్దామనుకున్నాను. అండ్ ఇంకొన్ని విషయాలు కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. మనకిప్పుడు చాలా వర్షాలు ఉన్నాయి. కొంతమంది అయితే మేము బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాం, దేవుడా తగ్గించు అంటే దేవుడు మన బాధను అర్థం చేసుకొని మనని అంటే ఎండ ఇస్తాడు. అప్పుడు ఇంత ఎండగా ఉంది ఎలా బ్రతకాలి అని అంటే చల్లదనాన్ని ఇస్తాడు. అది తట్టుకోలేము, వర్షాన్ని తట్టుకోలేము, అలాగే ఎండని తట్టుకోలేము. ఇలా అయితే ఎలా అండి? మనం అన్ని వెదర్స్కి అంటే అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా సరే మాల్దీవ్స్ ఎగ్జాంపుల్గా చూసుకోండి. మాల్దీవ్స్ చాలా చల్లగా ఉంటుంది అండ్ అక్కడ ఏం తినాలనుకున్నా ఫ్రీజ్ అయిపోతుంది. మనము ట్రిప్కి వెళ్ళినా అడ్జస్ట్ అవ్వలేకపోతే మనం చాలా తొందరగా ఇండియాకి వచ్చేస్తూ ఉంటాం. అదంతా అవాయిడ్ చేయడానికి దేవుడు మనకి ఇది ఇస్తున్నాడని మీరు అనుకోవచ్చు కదా. అనుకోవచ్చా లేదా? ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. మీ దాంట్లో ఈ వెదర్కి అడ్జస్ట్ అయితే దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు నచ్చింది ఇస్తాడు. అండ్ ఇదే అనమాట. అండ్ ఆల్సో ఇంకొక సజెషన్, ఇలా వేడిగా ఇలా చల్లగా ఉన్నప్పుడు మనకి అసలు ఎంత బాగుంటుందో, నాకైతే చాలా ఇష్టము. అండ్ ఇలా హాట్ టీ చేసుకొని మీరు తాగారంటే విత్ ఇన్ మినిట్స్లో సెకండ్ అండ్ మినిట్స్లో మనకిప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఇంత చల్లదనంలో మనకిప్పుడు ఖచ్చితంగా నోస్ బ్లాక్స్ అవుతాయి, జలుబు వస్తుంది. కొంతమంది అయితే వర్షంలో తడుస్తారు. ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా నేను కూడా తడుస్తాను. మన యూట్యూబ్ ఛానల్లో వీడియో కూడా ఉంది ఒకటి, నేను వానలో తడిచిన వీడియో చూడండి ఒకసారి. అది కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనకి నోట్స్ బ్లాక్స్, ఫీవర్స్, కొంతమంది సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫీవర్ కూడా వచ్చేస్తుంటుంది. అండ్ అలాగే మనం ఇలా వర్షానికి భయపడి తడవకుండా, ఎంజాయ్ చేయకుండా, మందులు అనే ఒక థాట్ ఉంటుంది చూడండి కొంతమందికి. ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు అసలు నోస్ బ్లాక్ లేదు, జలుబు లేదు, దగ్గు లేదు, ఏమీ లేదు. ఐఎమ్ లివింగ్ వెరీ హ్యాపీలీ. ఎందుకు? నాకే భయం లేదు. వర్షంలో తడిచినా నాకే భయం లేదు. నేను చాలాసార్లు వర్షంలో తడిచాను, కానీ వర్షంలో వీడియో తీయడానికి ఎవరు ఉండరు కదా, అలా అనమాట. తీయను, బట్ ఒక్కసారి అయితే ఎలాగో అలా అడ్జస్ట్ చేసుకొని వీడియో తీసుకున్నాను. అది యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. అండ్ ఆల్సో ఖచ్చితంగా టీ పెట్టుకొని అయితే తాగని వర్షంలో. సో ఇలా మీకు ఇలాంటి కొన్ని ఇలాగా మాట్లాడే వీడియోస్ మీకు ఇష్టం ఉంటే నాకు కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఇలాంటి వీడియోసే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే తొందరలో డాన్స్ వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అవుట్. బాయ్.